బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫైర్ అయ్యారు. తనను మాటిమాటికి ధృతరాష్ట్రుడు అనటపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో 10 మంది రిటైర్డ్ న్యాయమూర్తులను కూర్చోబెట్టి 54 పేజీల తీర్పును అసెంబ్లీలో కేటీఆర్ కు ఇచ్చానని, దాన్ని చదువుకొని ఏమైనా అనుమానాలుంటే తనను అడగమని చెప్పానని స్పీకర్ గుర్తు చేశారు. తనను పదే పదే ధృతరాష్ట్రుడు అనటం సరికాదని గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. జడ్జిమెంట్ ఇచ్చినాను. 10 మంది జడ్జిలను కూర్చోబెట్టి, రిటైర్డ్ జడ్జిలను కూర్చోబెట్టి ఆ జడ్జిమెంట్ తయారు చేసి ఆ జడ్జిమెంట్ కు ఇవ్వడం జరిగింది. దాని విషయంలో మళ్ళీ ధృతరాష్ట్రుడు అనే సంబోధన చేస్తున్నాడు. అది ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ, మరి రాజకీయ పరంగా ఆయనకున్న అనుభవం కానీ ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి మీ అందరి ముఖంగా ఆయన మరొకసారి తెలియజేసుకుంటూ, ఇదే ఎస్ఐఆర్ కార్యక్రమానికి టిఆర్ఎస్ కు సంబంధించిన మాజీ మంత్రి గౌరవ కేటీఆర్ గారు రావడం మీకు అందరికీ తెలిసిన విషయం. వచ్చినప్పుడు ఆయన నా మీద కొన్ని అసత్యాలు, అబండాలు ఊపిపోయి దాన్ని పత్రికా ముఖంగా మన నాయకులు జవాబు ఇచ్చింది. కానీ నేను స్పీకర్ స్థానంలో చర్చ అసెంబ్లీలో జరిగినప్పుడు జరిగిన విషయాలనే నేను బయట చెప్పిన. 1, 2 ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే డిస్క్వాలిఫికేషన్ నా దగ్గరికి వచ్చిందో అది నేను 54 పేజీల జడ్జిమెంట్ ఇచ్చిన ఆయనకు అసెంబ్లీలో చెప్పిన. నేను ఆ జడ్జిమెంట్ చదువుకొని నీకేమైనా డౌట్స్ ఉంటే నాకు వచ్చి అడగండి. కానీ మరీ రాజకీయం చేస్తూ నా మీద ఒక అద్భుతమైన గౌరవప్రదమైన పోస్ట్ లో ఉన్నా అని కూడా చూడకుండా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మాట్లాడి ప్రజాప్రతినిధులకు గౌరవం కూడా చేసిందో టిఆర్ఎస్ పార్టీ, మన అదే లెక్కల మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు దాన్ని మనం వికారాబాద్ ముఖంగా దాన్ని తిప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే 54 పేజీల జడ్జిమెంట్ ఇచ్చినానో 10 మంది జడ్జిలను కూర్చోబెట్టి, రిటైర్డ్ జడ్జిలను కూర్చోబెట్టి